రైట్ సార్. సంతోష్ భాటియా గారు, ఇప్పుడు అదేవిధంగా మరి ఎప్పటి నుంచైతే ఆ యొక్క యాప్ రన్నింగ్‌లోకి వస్తుందో, అప్పటి నుంచే కట్టబోయేవి మాత్రమే అందులో నిక్షిప్తమై ఉంటాయా? ఒకవేళ ఆల్రెడీ ఇతను కట్టినవి గతంలోవి కూడా అందులో మనకు కనిపిస్తాయా స్టోరేజ్‌లో? అన్నీ కనిపిస్తాయండి. గతంలో కట్టినవి కూడా కనిపిస్తాయి. అన్నీ ఇప్పుడు లాస్ట్ ఇయర్‌ది మనం ఇప్పుడు వేస్తాం. గతంలో అది యాప్ నథింగ్ బట్ ఆ వెబ్‌సైట్‌ది కొద్దిగా ఈ మన ఏమంటారు రిప్లికా ఆఫ్ ద వెబ్‌సైట్. మీకు వెబ్‌సైట్‌లో ఏదైతే కనిపిస్తుందో సేమ్ యాప్‌లో కూడా కనిపిస్తుంది. అంటే గతంలో కూడా ఒకవేళ మరి రిటర్న్స్ దాఖలు చేయాలంటే మరి మీరు అన్నట్లుగా చాలా ఎక్సర్సైజులుగా ఉండేది. ఐ మీన్ క్లరికల్ వర్క్ ఎక్కువ ఉండేది. మరి ఇప్పుడు ఆ యొక్క క్లరికల్ వర్క్స్లో మరి మొబైల్ ఫోన్లోకి వచ్చేసిన తర్వాత ఎవరికారు రిటర్న్స్ మరి దాఖలు చేస్తుంటే మరి సిఏ సంతకం ఎప్పుడు పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఎవరు పెడతారంటారు? సిఏ సంతకం అదొక డౌట్. మీరు కరెక్ట్ అండి. సిఏ సంతకం మాకు ఏంటంటే సిఏలకు కూడా బర్డెన్ కొద్దిగా తగ్గుతుంది. సిఏ సంతకం అనేది అంటే అదే అన్నాను ఇందాక చెప్పినట్టు, మీకు ఆడిట్ రిపోర్ట్ అనేది ఉంటుంది. ఇది టర్న్ ఓవర్ ఒకవేళ 2 crores దాటుతుంది అంటే ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ ఎక్కడైతే ఇవ్వాలో అప్పుడు సిఏ సంతకం అయితే అవసరం అవుతుంది. ఇంకోటి ఏమైందంటే ఇప్పుడు బ్యాంక్ లోన్స్ కానీ బ్యాంక్ అకౌంట్స్లో కొద్దిగా సిఏ అటెస్టేషన్ అడుగుతున్నారు. అక్కడ ఉపయోగపడుతుంది. అక్కడ సిఏ కూడా వెరిఫై చేసి ఇస్తారు. మెయిన్ ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్స్ అండి. మీ టర్న్ ఓవర్ 10 crores ఉందనుకోండి, 10 crores దాటుతుంది, లేకపోతే బిలో 10 crores ఉంటే క్యాష్ పోర్షన్ ఎంత ఉంది టర్న్ ఓవర్లో, మీరు సేల్స్ కానీ ఎక్స్పెండిచర్లో కానీ 5% ఆఫ్ అబవ్ ఉంటే మీరు ట్యాక్స్ ఆడిట్ చేయించుకోవాలి. ట్యాక్స్ ఆడిట్ చేయించుకున్నప్పుడు మీరు సిఏ సంతకం అనేది కంపల్సరీ. సిఏ అవసరం మీకు ఒక వ్యాపారస్తుడికి అప్పుడు అవసరం ఉంటుంది. దాన్ని బట్టి ఒక వ్యాపారస్తుడు సిఏ దగ్గరికి వెళ్ళి బుక్స్ అకౌంట్ ఆడిట్ చేయించుకొని సంతకం పెట్టించుకొని రిటర్న్స్ వేస్తారు. రైట్ సార్. ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన ఈ పోర్టల్ ఏదైతే ఉందో మరి ఆ పోర్టల్కి సంబంధించి మరి అందులో నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ, అదేవిధంగా మరి యూపీఐ కానీ ఆర్టీజీఎస్ కానీ ఇటువంటివి కూడా ఏమైనా ఫెసిలిటీస్ ఉంటాయంటారా? అంటే యూపీఐ ఆర్టీజీఎస్ లేదండి. మీకు అక్కడి నుంచి ఏంటంటే మీరు ఈ ట్యాక్స్ పే చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే పోర్టల్లో ప్రొఫైల్ అనేది అప్డేట్ చేసుకోమంటున్నారు. ప్రొఫైల్ అప్డేట్ అంటే మీ ఆల్మోస్ట్ మీకు అన్ని డీటెయిల్స్, మీ మొబైల్ నంబరు కరెక్టు, మీ మెయిల్ ఐడి ఎగ్జాక్ట్ మెయిల్ ఐడి ఆధార్తో లింక్ చేసుకోవాలి, మీ బ్యాంక్ అకౌంట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. మీరు ఏదైతే ఇప్పుడు రిఫండ్ ఇష్యూస్, నాకు రిఫండ్ రాలేదు, రిటర్న్ రాలేదని చెప్తూ ఉంటారు. రిఫండ్ స్టేటస్ ఏంది, ఎగ్జాక్ట్ ఎక్కడ ఆగింది, అయితే ఏమైనా ఇబ్బంది ఉందా, లేదా మీరు రిటర్న్ తప్పేశారు దాన్ని రెక్టిఫై చేయాలా. ఈ పోర్టల్లో మీరు మీ ప్రొఫైల్ అనేది పూర్తిగా అప్డేట్, ఎగ్జాక్ట్ కరెక్ట్ అడ్రస్ ఏది అప్డేట్ చేసుకుంటే మీకు ఈజీ అయిపోయి మీరు దానికి ఇవ్వాల్సిన ఏదైనా రిటర్న్ రెక్టిఫికేషన్ చేయాలి, రిటర్న్లో తప్పు ఉంది, మీరు అక్కడే సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ వీడియోస్ ఉంటే దాన్ని బట్టి మీరు రిప్లై ఇవ్వచ్చు. అంటే బ్యాంక్ అకౌంట్ వెరిఫై అయ్యి బ్యాంక్ అకౌంట్ లింక్ అవుతుంది మీ ప్యాన్తో. కానీ మీరు బ్యాంక్ ఇక్కడి నుంచి బ్యాంక్ ఆర్టీజీఎస్ కానీ యూపీఐ పేమెంట్స్ ఆ పోర్టల్ నుంచి ఏం చేయలేరు. సరే, ఇప్పుడు అదేవిధంగా మరి ఈ యొక్క పోర్టల్ వచ్చిన తర్వాత మరి వీరికి సంబంధించి కొంత అవగాహన ఉండాలి. ఐటీని ఎలా రిటర్న్ చేయాలి, ఏవి డాక్యుమెంట్స్ చేయాలి, ఎలా చేయాలన్నది. ఒకవేళ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ కూడా ఉంటారు కదా, అప్పుడు ఈ యాప్ ఈ పోర్టల్ వారికి ఉపయోగం అంతగా ఉండదు కదా. ఎలా అంటే అన్ఎడ్యుకేటెడ్ అంటే అదే అంటున్నాండి. ఈ పోర్టల్లో కొద్దిగా ఏమైందంటే స్టార్టింగ్ ఇప్పుడు సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ వీడియోస్ బాగా పెట్టారు. మీకు ఎలాగ వస్తుంది, ఎలాగ వాడాలి అనేది అది కొద్దిగా ఉపయోగపడుతుంది. ప్లస్ ఇంకోటి కొత్త విషయం ఏంటంటే అన్ని రీజనల్ లాంగ్వేజెస్లో కూడా ఈ పోర్టల్ ఉంది. మీకు ఈ వీడియో ఇప్పుడు ఓన్లీ ఇంగ్లీష్లో కాకుండా ఈ ఫైలింగ్ పోర్టల్ ఇంతకుముందు ఓన్లీ ఇంగ్లీష్లో ఉండేది. ఇప్పుడు ఏమైందంటే అన్ని రీజనల్ లాంగ్వేజెస్లో ఉంది. మీకు మేజర్ రీజనల్ లాంగ్వేజెస్ ఏదైతే ఉందో మరాఠీ, ఒడియా, బెంగాలీ, తెలుగు అలాగా ఆ లాంగ్వేజెస్లో కూడా మీకు పోర్టల్ వస్తుంది. మీరు లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంతమందికి ఇంగ్లీష్ రాదు, అదే లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్లో వేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి చేతిలోనే అంటే ఒక మొబైల్లోనే మొత్తం ఇవన్నీ చేసుకోగలుగుతున్నప్పుడు సో మరి చార్టెడ్ అకౌంటెంట్స్ కానీ లేకపోతే ఇతరేతర దానికి సంబంధించిన ఎల్ఈడి సంబంధించిన ఒక ప్రొఫెషనల్స్ యొక్క ఎగ్జిస్టెన్స్ కూడా మరి ఎట్లా ఉండబోతుంది ముందు? అంటే ప్రొఫెషనల్ వాళ్ళ ఎగ్జిస్టెన్స్ ఎట్లా ఉండబోతుంది చాలా టఫ్ సిచ్యువేషను. అయినా ఏంటంటే అడ్వైజరీ కరెక్ట్గా ఉంటుంది. మీరంటే కొన్ని మీకు ఇంతకుముందు కూడా చెప్పినట్టు మనం ఎలాగంటే శాలరీడ్ ఎంప్లాయీస్ ఉంటారు, ఐటీ సాఫ్ట్వేర్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్, షేర్ ట్రేడింగ్ అనేది చేస్తూ ఉంటారు. ఆ షేర్ ట్రేడింగ్ అనేది వాళ్ళు ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తే ఆ అమౌంట్ అనేది ఈజీగా 1 crore అబవ్ అలాగా వెళ్తుంది. కొంతమంది బాగా చేసుకుంటారు. అది చూపించరు. కొంతమంది సేవింగ్స్ అకౌంట్లో ఇంట్రెస్ట్ ఉంటుంది, అది కన్సిడర్ చేయరు. మాకు వచ్చింది ఓన్లీ శాలరీ లేకపోతే హౌస్ ప్రాపర్టీ అదే అనేది. ఈ రెండు మిస్ అయితే దాని తర్వాత డిడక్ట్ అవుతున్నాయి. ఇప్పుడు నోటీసెస్ వస్తున్నాయి. ఆ డిడక్ట్ అయినా అప్పుడు పెనాల్టీ పడుతుంది.
ఇప్పుడు సిఏ అనే అవసరం అక్కడ పడుతుంది మీకు. మీరు వేసిన రిటర్న్ కరెక్టా, ఏమేమి కన్సిడర్ చేయాలి, ఏమేమి కన్సిడర్ చేయలేదు, ఒక డిస్కషన్ అయినా మీరు సీఏతో ఒక అడ్వైజర్ని తీసుకుంటే మీకు వేసే రిటర్న్స్ వేసేటప్పుడు ఇబ్బంది లేకుండా, తర్వాత నోటీసెస్ లేకుండా స్మూత్గా వెళ్ళిపోతుంది. సార్ ఇంకోసారి జనరల్గా బయట వినిపించే క్వశ్చన్ కూడా జనరల్ ఆస్కింగ్ క్వశ్చన్. సో ఒక వ్యక్తి సాలరీడ్ ఎంప్లాయ్ అయ్యి ఉండి అదేవిధంగా మరి ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ నుంచి కూడా వస్తూ ఉంటే సో ఎలా ఒకేసారి ఫైలింగ్ చేసుకోవాలా, రిటర్న్స్ ఎలా ఉంటుంది? ఒకే రిటర్న్లో ఫైలింగ్ చేసుకోవాలని అదే అంటున్నా. కొత్త పోర్టల్ అడుగుతున్నారు, మీరు సాలరీడ్ ఆర్ ఇన్కమ్ హౌస్ ప్రాపర్టీ ఉందా, ఇండివిజువల్ మీరు సాలరీడ్ ఎంప్లాయిడ్ అయితే ఒకవేళ రెండు అయితే అదే ఇండివిజువల్ సాలరీడ్ ఎంప్లాయిడ్ మేజర్ శాలరీ ఉంటుంది కాబట్టి ఆ పోర్టల్లోనే ఆ పోర్టల్లో మీరు రిటర్న్లో ఏమవుతుంది అంటే రిటర్న్లో అన్ని హెడ్స్ ఉంటాయి. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్. ఒక సాలరీడ్ ఎంప్లాయీకి ఒక ఇయర్లో క్యాపిటల్ గెయిన్స్ కూడా ఉంటుంది. ఏదైనా ప్రాపర్టీ కొని ఉంటారు, ముందు అది అమ్ముంటారు, నెక్స్ట్ మళ్ళీ వేరేది కొంటారు. మీరు సాలరీడ్ ఎంప్లాయీ అయినప్పుడు ఆ రిటర్న్లో మీకు అన్ని హెడ్స్ వస్తాయి. అన్ని హెడ్స్ కింద మీరు తీసుకోవచ్చు. మీరు ఆ అన్ని హెడ్స్లో ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఏదైతే ఉందో, ఒకవేళ మీకు ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఉంది, ఆ రెంటల్ ఇన్కమ్ వేసి స్టాండర్డ్ డిడక్షన్ తీసుకొని ఆ ఇన్కమ్ మీ శాలరీడ్ ఇన్కమ్ క్లబ్ చేసి ట్యాక్స్ ఎంత వస్తుంది, మీ టీడీఎస్ ఎంత కట్ అయింది, అడ్వాన్స్ ట్యాక్స్ ఏమైనా కట్టారా, లేదా టీడీఎస్ తక్కువ పడితే అది 10,000 దాటింది అనుకోండి మీకు ఇంట్రెస్ట్ పడుతుంది 234 ఏబీసీ 234 బీసీ. ఆ విధంగా క్యాలిక్యులేట్ అయ్యి మీకు నెట్ లయబిలిటీ అనేది వస్తుంది. రైట్ సార్. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఆధ్వర్యంలో వచ్చిన ఈ పోర్టల్ అనేది, సో ఈ పోర్టల్ ఆధ్వర్యంలో ఈ పోర్టల్ రన్నింగ్లో ఒకవేళ అందరూ అందులోకి వచ్చేసిన తర్వాత ఈ పోర్టల్ని అందరూ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ను సపోజ్, ఇక ట్యాక్స్ ఎవేజన్ అనేది ఉండదంటారా భవిష్యత్తులో? ట్యాక్స్ ఎవేజన్ పోర్టల్తో మీరు ట్యాక్స్ ట్రాక్ మీ ఇన్కమ్ అనేది ట్రాక్ కాదు. ఈ ఓన్లీ రిటర్న్స్కి సో ఈజీ చేయడానికి మీకు అంటే యూజర్ ఫ్రెండ్లీ రిటర్న్స్ కోసం ఉంది. ట్యాక్స్ ఎవేజన్ అని ఇది యాప్తో ఇది అవుతుంది అంటే అది కొద్ది కష్టము కాదండి. అది అంటే మ్యాక్సిమం ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు చాలామంది ఆదాయం వచ్చే ఆ యొక్క వనరులు ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే పూర్తి విషయాలు చెప్పరు. అంటే మాకు ఇంత ఆదాయం వస్తుందని వాళ్ళు చెప్పినప్పుడు సో ఇంత ట్యాక్స్ పడుతుంది కదా ఒక భయం ఉంటుంది. సో అప్పుడు ఎలా? అదే అండి, అప్పుడు మీకు ఇంతకుముందు కూడా చెప్పినట్టు మనం అప్పుడు ఎలా అంటే బ్యాంక్ అకౌంట్లో ఎంత వచ్చింది, మీ ఆ బ్యాంక్ అకౌంట్ ఇప్పుడు దీంట్లో మీరు అన్నట్టు ఇందాక మీ బ్యాంక్ అకౌంట్ అనేది ఆధార్ అనేది లింక్ అవుతుంది. ఆధారు మీ పాన్ కార్డ్ అనేది లింక్ చేసుకోవాలి ఈ పోర్టల్లో. ఆ బ్యాంక్ అకౌంట్ నంబర్ అనేది కూడా ఇక్కడ వెరిఫై చేసుకోవాలి. ఈ లింకింగ్లో ఏంటంటే మీ బ్యాంక్ అకౌంట్లో మీరు ఉన్న ఇది ప్లస్ మీరు చూపించిన రిటర్న్లో ఎంతైతే చూపించారో దాంట్లో హ్యూజ్ డిఫరెన్స్ ఉందనుకోండి, అప్పుడు మీరు అన్నట్టు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మీకు నోటీసులు వస్తాయి. ఆ బ్యాంక్ అకౌంట్లో మీరు అదర్ దాన్ బ్యాంక్ అకౌంట్లో ఏదైనా వస్తే అది కొద్దిగా కష్టము. ఇప్పటికీ అది మార్కెట్ ఇన్ఫర్మేషన్ వేరే ఇన్ఫర్మేషన్తో ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ అవి జరుగుతాయి. బ్యాంక్ అకౌంట్లో ఏదైతే మీకు క్రెడిట్ అయిందో అది మిస్ అయిందంటే డెఫినెట్లీ ఇవాళ కాకపోతే రేపు మీకు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి నోటీసులు వస్తాయి. రైట్. మరి ఇప్పుడు దీనికి సంబంధించి అంటే ఈ యొక్క పోర్టల్ను ఉపయోగించుకోవడానికి మరి ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సిన ఎవరైతే మరి పేయర్స్ ఉన్నారో వాళ్ళకి ఇచ్చే సజెషన్స్ ఏంటంటారు మీరు? అంటే పోర్టల్ పేయర్స్ అనేది ఇంతకుముందు కూడా మన డిసిప్లిన్ మెయింటైన్ చేసుకోవాలి. మన రిటర్న్స్ కానీ బుక్స్ కానీ ఆ డిసిప్లిన్ మెయింటైన్ చేసుకుంటే మనకి ఎక్కడ ఇబ్బంది ఉండదు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సంతోష్ భాటియా గారు మరి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ గురించి వాటి యొక్క డేట్స్ గురించి అదేవిధంగా మరి ఈ యొక్క ఎక్స్టెన్షన్ ఒకవేళ వస్తే ఈ యొక్క కోవిడ్ పీరియడ్లో మరి ఎక్స్టెన్షన్ వచ్చిందండి. ఎస్, ఓకే. ఎక్స్టెన్షన్ అనేది ఎప్పుడూ వచ్చేసింది మీకు. ఎక్స్టెన్షన్ మే ఎండింగ్లోనే డేట్స్ ఆఫ్ రిటర్న్స్ డేట్స్ ఎక్స్టెన్షన్ వచ్చింది. మీకు చెప్పినట్టు రిటర్న్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఇండివిజువల్ రిటర్న్ అది 31st జూలైది 30th సెప్టెంబర్ దాకా ఎక్స్టెన్షన్ వచ్చింది. అదర్ దాన్ ఇండివిజువల్స్ ట్యాక్స్ ఆడిట్ కేసెస్ ఏదైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు 31st అక్టోబర్ నుంచి 30th నవంబర్ దాకా డేట్స్ ఎక్స్టెన్షన్ అయితే వచ్చేసింది. నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఇప్పుడు ఎక్స్టెండెడ్ డేట్ 30th సెప్టెంబరు 30th నవంబర్. రైట్ సార్, సంతోష్ భాటియా గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ about the description of the income tax returns and how and the next due dates like. Okay, thank you very much.
రైట్. మరి మొత్తానికి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ డేట్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు, అదేవిధంగా మరి ఈ యొక్క ఎక్స్టెన్షన్ కూడా చేశారు కాబట్టి మరి ఎలా ప్రవర్తించాలి, ఏ విధంగా మరి ఇన్కమ్ ట్యాక్స్ను రిటర్న్ చేయాలంటూ కూడా మరి సంతోష్ భాటియా గారు, చార్టెడ్ అకౌంటెంట్ అండ్ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్, తన యొక్క అభిప్రాయం చెప్పడం జరిగింది. ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్. మరొక డిస్కషన్లో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ కీప్ వాచింగ్ మాస్టర్ టీవీ. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.